అందరికీ నమస్కారము. శ్రీ జ్యోతిబా ఆలయము. కొల్లాపూర్ మహాలక్ష్మి ఆలయం దర్శించుకొని అక్కడి నుండి జ్యోతిబా ఆలయానికి వెళ్తున్నాము. మహారాష్ట్రలోని కొల్లాపూర్ నగరానికి వాయువ్యంగా 20 కిలోమీటర్ల దూరంలో జ్యోతిబా పర్వత శ్రేణిలో ఉన్న పవిత్ర హిందూ దేవాలయము. సముద్రానికి 3124 అడుగుల ఎత్తున ఈ అద్భుత ఆలయం కలదు. మహాలక్ష్మీదేవి రాక్షసులను వధించడానికి పరమశివుడిని ఈ ప్రాంతానికి ఆహ్వానించిందని భక్తులు నమ్ముతారు. ముక్కోటి దేవతలు రాక్షసులను వధించడానికి జ్యోతిబా అవతారం ఎత్తారని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు ఆత్మల కలయికగా ఇక్కడ జ్యోతిబా వెలిశారు. ఈ ఆలయం ఏర్పడింది. ఈ ఆలయం అంతా పింక్గా ఉంటుంది. ఇక్కడ జ్యోతిబాకు గులాల్తో పూజిస్తారు. ఈ దేవాలయాన్ని పింక్ టెంపుల్ అని కూడా అంటారు. రత్నాసుర రాక్షసుని వారి దౌర్జన్యాల నుండి విముక్తి చేశారు. చాలా మహిమగల దేవాలయం. ఇక్కడ అమ్మవారిని ఖండోబా అని కూడా అంటారు. దక్షిణాముఖంగా ఉన్న దేవాలయము ఇది ఒకటి. ఇక్కడ ఒకటి కాదు 2 నందీలు, నల్ల నందులు ఇక్కడ ఉంటాయి. ఇలాంటి దేవాలయం భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తుంది. వాస్తుశిల్పి యొక్క అద్భుత కట్టడం అని కూడా చెప్పవచ్చు. శ్రీ కేదార్నాథ్ తన భక్తుల కోసం 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ స్థాపించారు. ఇక్కడ కాలభైరవ ఆలయం కూడా కలదు. జ్యోతిబాను ప్రతిరోజు వివిధ అలంకారాలతో పూజిస్తారు. మరాఠీ టోపీ, షల్లా, అనేక బంగారు ఆభరణాలతో ఇక్కడ జ్యోతిబా పూజలు అందుకుంటారు. విగ్రహం చాలా అందంగా ఉంటుంది. ఈ ఆలయం కొండపైన ఉంటుంది. మేము వెళ్ళేటప్పుడు చాలా మంచి వాతావరణం ఉండింది. ఒకవైపు వర్షము, పొగమంచుతో కూడినటువంటి ప్రయాణంలో మేము ఈ దర్శనాలు చేసుకున్నాము. ఎప్పుడైనా కొల్లాపూర్కి వెళ్ళినప్పుడు తప్పకుండా జ్యోతిబా ఆలయాన్ని సందర్శించుకోండి. మాకైతే ఈ ఆలయం చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆలయ విశేషాలతో కలుసుకుందాం. నమస్కారం.